ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతుంది, ఫోన్ స్టార్టింగ్ అడుగుతుంది, మళ్ళీ కట్ చేసే ముందు ఎప్పుడు వస్తారు బిడ్డ అది అని అడుగుతుంది. సో వాడి హెయిర్ ఏదో కోమ్ చేసుకున్నాడంట, దాని ప్రాబ్లం. దీన్ని లేపుతామా అసలు? దీని వెయిట్ ఎంత తెలుసా? అమ్మ 60 ఉన్నది, 60 ఉన్నది. సో మేమైతే ఈ హాలిడేస్లో అమ్మని అడిగిన మేడకైనా ట్రిప్కి తీసుకెళ్ళమని. అమ్మ ఎట్లయినా తీసుకెళ్తుంది కదా అనేసి మేమైతే మంచిగా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆఖరికి వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకొచ్చింది. అంటే తీసుకెళ్తా అని చెప్పాను, బట్ మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి వస్తున్నారు కదా, ఫస్ట్ ఇక్కడికి రండి అని పాపం రోజు మార్నింగ్ ఈవినింగ్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతుంది, ఫోన్ స్టార్టింగ్ అడుగుతుంది, మళ్ళీ కట్ చేసే ముందు ఎప్పుడు వస్తారు బిడ్డ అది అని అడుగుతుంది. సర్లే ఇంకా ఒక 5 days అట్లా 10 days or 5 days వెళ్ళి ఇక్కడ ఉందాము అని చెప్పేసి వచ్చేసాను అనమాట తీసుకొని వీళ్ళని. బట్ ఓకే, ట్రిప్ అయితే కన్ఫర్మ్ తీసుకెళ్తాను, ఓకేనా? డెఫినెట్లీ నమ్మండి నన్ను ఈసారి. ఏం లేదు, సో వాడి హెయిర్ ఏదో కోమ్ చేసుకున్నాడంట, దాని ప్రాబ్లం. సో ఇలా అనమాట ట్రిప్ అయితే తీసుకెళ్తా అని మాటిస్తున్న వీళ్ళకి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చారు కదా, ఇక్కడ ఇంత బాగున్నా అంటే ఈ వెదర్ కానీ అమ్మమ్మ వాళ్ళ ఈ ఊర్లో ఉండే ఎఫెక్షన్స్ ఇవన్నీ మీకు తెలియాలి కదా. సో ఎక్కడికో ట్రిప్ ఏముంది, ఎప్పుడైనా వెళ్ళగలంగవచ్చు. నిజం చెప్తున్నా గైస్, ఇప్పుడైతే వెదర్ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వీడియో చేస్తే ఎంత బాగుంది, ఎంత చల్లగా అంటే చల్లగా వస్తుంది, చాలా బాగుంది రియల్లీ. ఇక్కడ అంటే మనం ఎంత ఎంజాయ్ చేసిన పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ప్రేమలు కానీ వాళ్ళ ఎఫెక్షన్స్ ఏదైనా లైక్ వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న ఎక్కడికో ట్రిప్ వెళ్ళి ఎక్కడో తిరిగి వచ్చే కన్నా మన వాళ్ళతో మనం ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. సో అందుకని వీళ్ళకి కూడా అంటే వాళ్ళతో ఉన్న ఫీలింగ్ తెలియాలి కదా. సహృద ఎప్పుడో ఒకసారి అంటే స్కూల్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మేమైతే స్టడీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో దానివల్ల కొంచెం స్కూల్ అంటే బ్రేక్ ఇవ్వద్దు అని చెప్పేసి కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళడం. ఇప్పుడు 10th కాబట్టి డెఫినెట్లీ స్కూల్కి వెళ్ళాలి. సో వీడియోస్ అయితే తగ్గుతున్నాయి, కాకపోతే సమ్మర్లో ఇప్పుడు ఫ్రీగా ఉంటా కాబట్టి మీకోసం చాలా వీడియోస్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా బేసిక్గా చెప్పాలంటే. ఇటు స్టడీస్ అవ్వడం, చదువుకోండి ఫస్ట్. ఇప్పుడైతే 10th అంటే మెయిన్ స్టడీస్. సో ఇటు సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసరికి వీడియోస్ తక్కువ చేస్తున్నాను అందుకే. ఓకే, ఇంకా ఇక్కడికి వచ్చాం కదా, సమ్మర్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి? మామిడికాయలు. ఇంకా విలేజ్కి వస్తాం వాటర్ మీరు ఆగండి తన్నుకోవద్దు. బట్ ఇక్కడ వెదర్ చూసాక ఈతకాయలు అంట, ఇంకేం తెలుసు విలేజ్ అంటే ఇక్కడ అంటే ఏం నేర్చుకుంటుంది ఇక్కడైతే ఇంకా ముంజకాయలంట. సో ఇప్పుడు మనకి సమ్మర్లో బాగా గుర్తుకొచ్చేది ఫస్ట్ సీజన్ అంటే సీజనల్ ఫ్రూట్ ఏంటి? మ్యాంగో, ముంజకాయలు. సమ్మర్లో మనకి మామిడికాయలు అంటే చాలా ఫేమస్ అనమాట. ఇంకా ఈ మ్యాంగోస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మోస్ట్లీ. సో అందుకని చెప్పేసి అంటే మనకి ఇంకా అంటే మనం మ్యాంగోస్ కూడా పచ్చడి పెట్టుకుంటాము, పండ్లు తింటాము ఫుల్గా సీజన్ అంతా. అంటే ఏ ఫ్రూట్ అయినా బోర్ కొడుతుందేమో కానీ మ్యాంగో అసలు ఎవరికి బోర్ కొట్టదు ఎంత తిన్నా కూడా. సీజనల్ ఫ్రూట్ కదా, మ్యాంగోస్ తిని మన లైక్ బాడీలో హీట్ వచ్చేసి పింపుల్స్ వచ్చినా కానీ తింటారు వీళ్ళు తింటారు. సో అలా అనమాట. వేరే ఫ్రూట్ తినడానికి అసలు ఇష్టపడదు సహృద. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఊరు వచ్చాం కదా, మా అమ్మ మా అక్క మేమందరం కలిసి మ్యాంగో పచ్చడి పెడతాము. అంటే నాకు పెట్టడం చాలా తక్కువ, వాళ్ళు ఉన్నారు కాబట్టి పెడతారు. అందుకని అంటే కొంచెం ఒక 2-3 కాయలు తీసుకొని పెట్టామన్నమాట. సో దానివల్ల మనకి కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది కదా, ఎక్కువ పెట్టాలంటే కష్టం. సో అందుకే అమ్మ ఎక్కువ పెడుతుంది. సో ఇప్పుడైతే మామిడి చెట్టు కాయలు కోసి పచ్చడి పెడతారంట. సో ఇప్పుడైతే మామిడికాయలు కోసుకుందాం. కొన్ని పండినవి ఉన్నాయి, కొన్ని నార్మల్ కాయలు ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు అరవింద్ ఎక్కుతాడా చెట్టు? ఫ్రూటీ ఎక్కుతుందా? చలో పదా. సో ఈయనకి ఎప్పుడు చికెన్ ఫిష్ ఫేవరెట్ అనమాట. సహృదకి ఫిష్ అంటే ఇష్టం.
అరవింద్కి ఏమో చికెన్ అంటే ఇష్టం. సో చూద్దాం. అది అది పండు లాంటిదే. చూడండి ఎన్ని మామిడికాయలు వచ్చాయో. అసలు మనకైతే అంటే సీజనల్ ఫ్రూట్ కదా, ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. అండ్ ఆవకాయ పచ్చడి అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా పచ్చడికి ఉన్నాయి, మళ్ళీ తినడానికి కూడా స్వీట్ కూడా ఉన్నాయి, పండినవి కూడా ఉన్నాయి, పండినవి ఉన్నాయి కొన్ని. అంటే మనకి పికిల్కి సంబంధించిన కాయలు కూడా ఉన్నాయి. ఏం చేద్దాం చెప్పురా? మీరు ఇద్దరు కలిసి నన్ను ఎత్తుకోండి, నేను తెంపుతాను. ఏం చెప్పావురా? అవ్వప్పేద్దాం. ఓపిందిరా. అరే మన చిన్నప్పుడు ఆడేది చూడు. ఇంకా గుర్తుంది చిన్నప్పుడు. అసలు లిటరల్లీ చిన్నపిల్లలు ఉంటే అలా నేను ఇలా కూర్చోబెట్టుకొని ఆడుకునే వాళ్ళం. ఇద్దరం అటు ఇటు అనుకొని మధ్యలో కూర్చోబెట్టి మీదికి అంటే మీద కూర్చున్నట్టు వాళ్ళు ఇట్లా చేతుల మీద కూర్చొని మేము కూడా ఆడినాం. వీళ్ళిద్దరు నేను పుట్టినప్పుడే పుట్టింది యాక్చువల్లీ, కానీ కొంచెం చిన్నగా ఉన్నారు అంతే. అమ్మ ఆడినా అమ్మ. నేను పుట్టిన అంటే ఓకే, నీ పెళ్లి కాకముందుకే నేను పుట్టినా. సరే ఓకే, నా పెళ్లికి లేడనమాట. అక్కడ పెళ్లిళ్ళ కనిపించలేదు. ఎందుకనంటే ఎందుకు లేవురా అంటే పాల ప్యాకెట్లు కొనుక్కరావడానికి. పాల ప్యాకెట్ కాదు, మటన్ మసాలా అయిపోతే కొనుక్కరావడానికి. నీకు మటన్ చికెన్ అది ఎత్తుకోరు. దీన్ని ఎత్తుకుందాం, ఇది దెంపుతుంది. నీ చెయ్యి ఇరుగుతుంది దాన్ని ఎత్తుకుంటే. ఏం కాదు, కూసో ఇలా కూర్చోవాలి. చెప్పులు పో. దీన్ని లేపుతామా అసలు? దీని వెయిట్ ఎంత తెలుసా? అమ్మ తోడు 60 ఉన్నది, 60 ఉన్నది. 40 అది కాయలు ఉన్నాయిరా. కాయలు అందుకే చెప్పినా. కింద పడతావు, పళ్ళు రాస్తాయి. ఇక్కడ ఉన్నాయి అందుకో. పట్టిందేదో పట్టినా కానీ పురుగు పడింది పట్టిన. అలా చేయొద్దురా, కాయలు వేస్ట్ చేయొద్దు. ఫ్రెష్ ఉంటే తెంపుడుతోనే తినాలి. సో ఇంకో కొన్ని తెంపాలి కదా, ఒకటితోనే మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, అర్థమైందా? ఆగుర్రి, నా ఇది పట్టుకుంటా. ఇప్పుడు నన్ను ఎత్తుకో. అద్దా. 2 hours later. సో ఇప్పుడైతే మేము అరవింద్ గారిని ఎత్తుకుందాం అనుకుంటున్నాము. తెంపి అక్కడ పడేస్తున్నారు, అట్లా పడేయకూడదు. ఇప్పుడు నువ్వు అంటే నీకు కొన్ని మాత్రమే అందుతాయి, అడుగు కొంచెం హైట్ ఎక్కువ కదా, మనోడు బాడీ కూడా ఎక్కువే. తొందర పట్టుకోండి. అప్ప ఎక్కువ నీకు థ్రిల్లింగ్ గా ఉందా గేమ్? అన్న కాలడు ఒక్కటి ఎంత ఉంది తెలుసా గైస్? ఒక 5 kgs 10 kgs ఉండొచ్చు. ఈ ఒక లెగ్ 5 kgs 10 kgs ఉందంట. చలో రెడీ. బలియా బాహుబలి గణపతి పప్ప నువ్వు లేవే. అమ్మ బాబాయ్ రెడీ. పింటలు ఉంటే వారా. నువ్వు రెడీ. అరే ఇది న్యాయం కాదు. చలో పట్టు పట్టు. మళ్ళీ ట్రై చేస్తాం. నువ్వు లేసలో ఫ్రూటీ. ఓకే చూడు వాడిని. దున్నపోతు కంటే బర్రె కాదు, వద్దులే ఎందుకు అని చెప్పేసి అంటలేడు. మాడికి ఇక్కడే మీరు అనుకుంటున్నారు, పైనుంచి పడ్డది, దేవుడు వేసాడు నాకు. రియల్లీ చూడు, ఇది ఎంత స్వీట్ ఉందంటే చెట్టు మీద పండిన ఇట్లా పడిపోయింది. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు దీన్ని, నా ముందే వచ్చి పడ్డది. ఈవినింగ్ టైం కదా, వెదర్ అయితే భలే ఉంది, ఈ గాలికి మస్తు ఉంది. ఇలా చెట్టు మించాలు రాలుతుంటే ఎంత బాగుందో. ఏం చేస్తా, నాకు దొరికిందని మాకు కూడా గాడి ఇవ్వకుండా పడతారా.
మీరు మామిడికాయలు తెంపండి అంటే తెంపండి రతం ఒరేయ్ తెంపు 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 మామిడికాయలు మరి తెంపు ఇక్కడ రా రా నీ ఓవర్ చేయి తెంపు అక్కడ తెంపు ఇటే రా ఈ చేయితో తెంపు ఎంత స్వీట్ ఉందంటే నేను పట్టుకున్నా ఇటే రా చేస్తాడు దూరం పో. అరవింద్ గిట్ ఉన్నాయి రా తెంపు పెద్ద మామిడికాయ ఇదిగో ఆగు, ఆగు, ఆగు. మా నాన్న అయితే మంచిగా తెంపేవాడు వీళ్ళు అల్లరి ఆగం చేస్తున్నారు సో ఇలా అన్నమాట కొంచెం వెనక ఒరే పడుతుందిరా నీ ఓవర్ యాక్షన్ ఆపు అది మరి ఎందుకు ఎత్తుకున్నావురా అరే తాయినావా టెంపో ఇది పట్టుకో ఆగు ఉండు స్టేబుల్ గా ఉండు మరి ఎందుకు బిల్డప్ ఎత్తుకున్నావు దాన్ని ఆడే అంతసేపు ఆడతారు ఇప్పుడు నవ్వుతున్నారు కాసేపు అయితే ఫుల్ కదా అనుకుంటారు ఇంకా నాకు తెలుసు ఇంట్లోకి వెళ్తే అట్లా ఉంటారు అంత డీసెంట్ లేదు ఏం లేదు హాస్పిటల్ నిన్ను ఎవడెత్తుకోమన్నాడు మరి దానికి మొక్కలు నొప్పు నీకు మెడ నొప్పు నాకు నడుము నొప్పు అమ్మా గట్టి రాకింది ఇంకా కావాలి కదరా ఇవన్నీ తెంపాలి కదా తెంపురా. తాతని రమ్మని పోండి మీరు అల్లరి చేస్తున్నారు నేను బాక్స్ సెట్ చేసిన మీరు అంతసేపు ఫీల్ కావాలి నేచర్ ఇంటెలిజెంట్ ఫెలో నేచర్ ఫీల్ అయితే కానీ దీన్ని ఎత్తుకోవడం కాకుండా చెట్టు ఎక్కి తెంపితే మంచిగా ఇక పెద్దగా ఏం లేవు కదా నేను గాడ్ గివ్ అంటే ఇది గివ్ ఇచ్చింది నాకు Give వచ్చి God give me. సర్లే ఇంకా కావాలి పచ్చడికి తెంపు బాక్స్ సెట్ చేస్తా బా ఎంత బాగుందో కొనుక్కొని తింటే బయట అసలు అవి కెమికల్స్ వేసి పండబెడతారు కదా సో ఇవైతే అలా కాదు సహృద అటు వెళ్ళి తెంపుతుంది వీడు ఇటు వెళ్ళిపోయాడు తెంపడానికి ఏం చేస్తున్నారో ఏంటో నేను ఎత్తుక్కోవడం తప్ప ఏం లేదు ఇలాని లిటరల్ ఎంత బాగున్నాయి తెలుసా స్వీట్గా ఆ మ్యాంగో ఫ్లేవర్ అసలు మనకి సమ్మర్లో తప్ప ఎప్పుడు దొరకదు సీజనల్ ఫ్రూట్ కదా సరిపోతాయా ఇవన్నీ తింటారా అరే చెట్టు ఎక్కి చెప్పి తెంపించిన అవునా ఇక్కడే ఉన్నావు కాదు ఎప్పుడు తెంపించినవురా అట్లుంటది మనతోని చూడండి అసలు ఎంత పండిన కాయలు ఉన్నాయి కసుకలు ఉన్నాయి బోల్డ్ అన్ని ఉన్నట్టున్నాయి ఇలా ఇంకో బాక్స్ కూడా ఉంది కాకపోతే బరివెక్క అవుతుందని నేనే తెలియలేదు అది కొంచెం మావాడికి కొంచెం నత్తే అండి ప్లీజ్ ఏమనుకోకండి నత్తి మాట్లాడతారు బీటెక్ వచ్చినా కూడా ఇంకా నత్తే బీటెక్ అయిపోయినా కూడా ఇంకా నత్తే రిమోట్ అంటారు మీకు అందుకే చిన్నప్పుడు రిమోట్ తీసుకొని వాడి తల వాళ్ళకు అయ్యో నా కాలు మొత్తం నడవరిత్తలేదు మొత్తం అబ్బా అయ్యో అది నేనే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నేనే నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట సో ఎనీవే మా మ్యాంగో చెట్లు అయితే ఇట్లా తెంపుకొని తింటున్నాం ఎంత బాగున్నాయో లిటరల్లీ సో గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్దాము ఇది జస్ట్ లైక్ బిగినింగ్ డే 1 అన్నమాట సో డే 2 డే 3 ఎన్ని డేస్ ఉంటే అన్ని వ్లాగ్స్ చేస్తాం సో అవన్నీ వ్లాగ్స్ నేనైతే అప్డేట్ ఇస్తాను అప్లోడ్ చేస్తాం మీ అందరు చూడొచ్చు మంచిగా మేమైతే రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం నా నడు మీరు కొట్టిండు వాడు వేస్ట్ కాడు అవి మ్యాంగో పికిల్స్ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది రేపు చూద్దాం